నమస్తే అండి, నేను మీ చంద్రమౌళి. మనం గత కొద్ది కాలంగా దంతధావన చూర్ణాన్ని ఎట్లా తయారు చేసుకోవాలని చెప్పుకుంటున్నాం. ఈరోజు మరొక దంతధావన చూర్ణం. ఇది ఎలా అంటే మనం కొబ్బరిని వంటల్లో వాడుతాం, అలాగే చాలామంది గుడికి కూడా తీసుకెళ్తారు. ఆ కొబ్బరి చిప్పలు మనకి ఇంట్లో మిగిలిపోతూ ఉంటాయి. వాటిని భద్రపరుచుకొని వాటిని ఏం చేయాలంటే కాల్చేసి బూడిద చేసుకోవాలి. ఇలా బూడిద చేసుకున్న తర్వాత మనకి ఒక 200 గ్రామ్స్ అంటే 200 గ్రాములు ఈ చూర్ణము సుత్తి మెత్తనిది అంటే కాటన్ వస్త్రంలో మనం వడగట్టాలి. ఎంత మెత్తగా ఉంటే అంత బాగా అది పనిచేస్తుంది. దాన్ని సిద్ధం చేసుకొని దాంట్లో అన్నీ కూడా 5 గ్రాముల చొప్పున మిరియాలు, లవంగాలు, శొంఠి, పచ్చకర్పూరం, ఈ 4 పొడులు కూడా అందులో కలుపుకొని చాలా సులభంగా ఎవరైనా సరే ఇంట్లో చేసుకోవచ్చు. ఇది చేయటం ద్వారా మన పిల్లలకు కూడా ఒక సైంటిఫిక్ నాలెడ్జ్ వచ్చి చాలా ఆహ్లాదాన్ని పొందుతారు. చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఒక 200 గ్రాములు తయారు చేస్తే సుమారు అది ఒక 2 నెలల వరకు కుటుంబం మొత్తం తయారు చేసుకోవడం వల్ల ఈ కొబ్బరిని లో ఉండేటటువంటి ఈ నారికేలం అంటారు, ఇందులో ఉండేటటువంటి మినరల్స్ అనేవి క్లీనింగ్ ఏజెంట్స్గా పనిచేసి బూడిదలో ఉండేటటువంటి యాంటీ ఇన్ఫెక్టెంట్ గుణాలు, అదేవిధంగా ఈ లవంగాలు, మిరియాలు, శొంఠిలో ఉండేటటువంటి ఔషధ గుణాలు అనేవి ఈ చిగుళ్ళని అలాగే ఈ దంతాలని బలపరచడానికి, క్రిముల్ని చంపడానికి ఎంతో అద్భుతంగా పనిచేసి దంతాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. మరిన్ని దంతధావన చూర్ణాలు ఎట్లా తయారు చేయాలనే దానికోసం ఈ వీడియోని వీక్షిస్తూనే ఉండండి.